Hello friends, welcome to Crick Biology. Today we are discussing about anaphase. ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో మెటాఫేజ్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు అనాఫేజ్ గురించి తెలుసుకుందాం. అనాఫేజ్ అనేది సెల్ సైకిల్లో థర్డ్ ఆర్ ఫోర్త్. కొన్ని బుక్స్లో మెటాఫేజ్ అండ్ ప్రీ మెటాఫేజ్ అండ్ ఎండ్ మెటాఫేజ్ ఈ రెండుగా విభజించుకుంటారు కాబట్టి ఇది ఫోర్త్ ఫేజ్ అవుతుంది. మామూలుగా దీన్ని థర్డ్ ఫేజ్గా చెప్పుకోవచ్చు. థర్డ్ ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్. అనాఫేజ్ అనేది సెల్ సైకిల్లో థర్డ్ ఫేజ్. అనాఫేజ్లో క్రోమోజోమ్స్ అనేవి రెండు పోల్స్ వైపు మైక్రోట్యూబ్యూల్స్ సహాయంతో ఈ రెండు పోల్స్ వైపు లాగబడతాయి. దీన్ని అనాఫేజ్ అంటారు. తెలుగులో దీన్ని చలన దశ అని కూడా అంటారు. ఇవి రెండు పోల్స్ వైపు కదులుతున్నాయి కాబట్టి చలన దశ అంటారు లేదా అనాఫేజ్. ఇక్కడ క్రోమోజోమ్ యొక్క సెంట్రోమియర్ లో కొయిజిన్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతాయి. ఎప్పుడు మెటాఫేజ్ ఎండ్ లో మనకు కొయిజిన్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతాయి. సెంట్రోమియర్ లో కొయిజిన్స్ అనేవి బ్రేక్ డౌన్ కావడం వల్ల అనాఫేజ్ లో ఒక క్రోమోజోమ్ రెండు క్రోమాటిడ్లను కలిగి ఉంటుంది. ఒక్కొక్క క్రోమోజోమ్ రెండు క్రోమాటిడ్లను కలిగి ఉంటుంది కాబట్టి అనాఫేజ్ లో ఒక పోల్ కి ఒక క్రోమాటిడ్, ఇంకో పోల్ కి ఇంకో క్రోమాటిడ్ అనేది సెపరేట్ అవుతుంది. ఇది అనాఫేజ్ లో క్రోమోజోమ్ యొక్క సెపరేషన్ జరుగుతుంది. అయితే మనకు అనాఫేజ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మెటాఫేజ్ లో క్రోమోజోమ్స్ అనేవి ఈక్విటోరియల్ ప్లేట్ పైకి రావాలంటే మనకు మైక్రోట్యూబ్యూల్స్ తో పాటు కొన్ని మోటార్ ప్రోటీన్స్ అవసరం ఉంటాయి. మైక్రోట్యూబ్యూల్స్ తో పాటు మోటార్ ప్రోటీన్స్ అనేవి మనకు అనాఫేజ్ ఎండ్ లో చాలా ఉపయోగపడతాయి. అవి ఏంటంటే కైనసిన్ అండ్ డైనిన్. కైనసిన్ అండ్ డైనిన్ అనే రెండు మోటార్ ప్రోటీన్స్ మనకు క్రోమోజోమ్స్ మనకు మెటాఫేజ్ లో ఈక్విటోరియల్ ప్లేట్ పై క్రోమోజోమ్స్ అలైన్మెంట్ కావడానికి మనకు కైనసిన్ అనే ప్రోటీన్స్ అనేవి అవసరం అవుతాయి. మనకు కైనసిన్ ప్రోటీన్ లో కొన్ని రకాలు ఉన్నాయి, అవి చూద్దాం. కైనసిన్ 4, కైనసిన్ 5, కైనసిన్ 7, కైనసిన్ 10 అండ్ కైనసిన్ 13. మనకు ఈ 5 రకాల కైనసిన్ ప్రోటీన్స్ మనకు కైనసిన్ అనేది ఒక మోటార్ ప్రోటీన్. ఇవి రెండు కైనసిన్ అండ్ డైనిన్ అనేది ఈ రెండు మోటార్ ప్రోటీన్స్ మనకు మెటాఫేజ్ ఎండ్ లో క్రోమోజోమ్స్ అనేవి ఈక్విటోరియల్ ప్లేట్ పై అలైన్మెంట్ కావడానికి మనకు కైనసిన్ అనే ప్రోటీన్ ఉపయోగపడుతుంది. అలాగే అనాఫేజ్ లో మనకు క్రోమాటిడ్స్ అనేవి రెండు పోల్స్ వైపు సెపరేట్ కావడానికి డైనిన్ అనే ప్రోటీన్ ఉపయోగపడుతుంది. కైనసిన్ యొక్క టైప్స్ చూసుకున్నట్టయితే కైనసిన్ 4, కైనసిన్ 5, కైనసిన్ 7, కైనసిన్ 10, కైనసిన్ 13. కైనసిన్ 4, కైనసిన్ 7, కైనసిన్ 10 ఈ మూడు ప్రోటీన్స్ మనకు క్రోమోజోమ్స్ అనేవి ఈక్విటోరియల్ ప్లేట్ పై అలైన్మెంట్ కావడానికి ఉపయోగపడే కైనసిన్ ప్రోటీన్స్ ఏంటి? కైనసిన్ 4, కైనసిన్ 7, కైనసిన్ 10. ఈ మూడు ప్రోటీన్లను క్రోమోకైనసిన్స్ అంటారు. ఎందుకంటే ఇవి క్రోమోజోమ్ పై అటాచ్ అయ్యి మరియు మైక్రోట్యూబ్యూల్ తోటి ఈ విధంగా ఇవి కైనసిన్ ప్రోటీన్స్. ఇది కైనసిన్ ప్రోటీన్, ఇది డైనిన్. ఈ విధంగా ఇది కైనసిన్, ఇది డైనిన్. ఈ విధంగా ఈ కైనసిన్ ప్రోటీన్స్ అనేవి మెటాఫేజ్ లో క్రోమోజోమ్స్ అనేవి ఈక్విటోరియల్ ప్లేట్ పై అమరడానికి మనకు ఈ కైనసిన్స్ అనే ప్రోటీన్స్ ఈ మైక్రోట్యూబ్యూల్స్ ని ముందుకు తీసుకొస్తాయి. ఈ డైనిన్స్ అనేవి క్రోమాటిడ్లను వెనుకకు తీసుకుపోవడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ
స్పిండిల్ మైక్రోట్యూబుల్స్ ఉన్నాయి. ఇవి రెండు స్పిండిల్ మైక్రోట్యూబుల్స్, ఇది క్రోమోజోమ్. ఈ మైక్రోట్యూబుల్స్ అనేవి క్రోమోజోమ్ సెంట్రోమియర్ పై అటాచ్ కావడానికి ఇవి పోల్ నుంచి క్రోమోజోమ్ వైపు మూవ్ అవుతున్నాయి. అలా మూవ్ కావడానికి మనకు కైనసిన్ అనే ప్రోటీన్ ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ క్రోమోజోమ్ వైపు మైక్రోట్యూబుల్ అనేది క్రోమోజోమ్ అటాచ్ అయ్యే సైడు పాజిటివ్ ఛార్జ్ ను కలిగి ఉంటుంది, పోల్ సైడ్ నెగిటివ్ ఛార్జ్ ను కలిగి ఉంటుంది. మైక్రోట్యూబుల్ అనేది పోల్ సైడ్ నెగిటివ్ ఛార్జ్ ను కలిగి ఉంటుంది. ఇక్కడ క్రోమోజోమ్ అటాచ్ అయ్యే వైపు పాజిటివ్ ఛార్జ్ ను కలిగి ఉంటుంది. సో కైనసిన్ అనేది పాజిటివ్ వైపు మూవ్ అవుతుంది, డైనిన్ అనేది నెగిటివ్ వైపు మూవ్ అవుతుంది. ఇవి ప్రోటీన్స్. ఇవి క్రోమోజోమ్ కు మరియు మైక్రోట్యూబుల్ పై అటాచ్ అయి ఉంటాయి. ఇది క్రోమోజోమ్ ను ముందుకు కదిలించడానికి కైనసిన్ అనే ప్రోటీన్ ఉపయోగపడితే, ఇవి ఈక్వటోరియల్ ప్లేట్ పై అమరిన తర్వాత డైనిన్ అనే ప్రోటీన్ ఈ క్రోమాటిడ్లను సపరేట్ చేయడానికి ఈ డైనిన్ అనే ప్రోటీన్ నెగిటివ్ ఛార్జ్ వైపు మూవ్ అవుతుంది. కైనసిన్ ప్రోటీన్ వల్ల క్రోమోజోమ్స్ అనేవి ఈక్వటోరియల్ ప్లేట్ పై అలైన్మెంట్ కావడానికి ఉపయోగపడితే, మనకు సెంట్రోమియర్ ఉన్న కొయిజిన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత డైనిన్ అనే ప్రోటీన్ నెగిటివ్ సైడ్ మూవ్ కావడం వల్ల ఇక్కడ ఈ రెండు క్రోమాటిడ్స్ అనేవి రెండు పోల్స్ వైపు సీగ్రిగేట్ కావడం జరుగుతుంది. ఇటు సైడ్ ఉన్న డైనిన్ ఈ క్రోమాటిడ్ ని, రెండింటిని లాగడం వల్ల ఇవి రెండు పోల్స్ వైపు మూవ్ అవుతాయి. ఈ విధంగా మూవ్ అవ్వుకుంటూ ఈ క్రోమాటిడ్లను సెపరేట్ చేస్తాయి. ఇక్కడ డైనిన్ అనే ప్రోటీన్ మనకు ఏ విధంగా మూవ్ అవుతుందో ఇప్పుడు ఒక డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ డైనిన్ అనే ప్రోటీన్ మైక్రోట్యూబుల్ పై ఈ విధంగా మూవ్ అవుతూ, అలా మూవ్ కావడానికి మనకు ఇక్కడ ఏటీపీని ఉపయోగించుకుంటూ డైనిన్ యొక్క హెడ్ సబ్ యూనిట్ అనేవి మైక్రోట్యూబుల్ పై ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అవుతూ ఈ డైనిన్ అనే మోటార్ ప్రోటీన్ మైక్రోట్యూబుల్ పై మూవ్ అవ్వుకుంటూ ఏటీపీని ఉపయోగించుకుంటుంది మరియు ఇది మైక్రోట్యూబుల్ పై వాక్ చేసుకుంటూ ఇది క్రోమాటిడ్ అటాచ్ అయి ఉంది కాబట్టి ఈ రెండు సబ్ యూనిట్లు క్రోమాటిడ్ తో అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి డైనిన్ ప్రోటీన్ యొక్క రెండు సబ్ యూనిట్లు ఇది క్రోమాటిడ్. ఈ డైనిన్ క్రోమాటిడ్ ని అటాచ్ చేసుకుని ఉంది కాబట్టి ఇది మైక్రోట్యూబుల్ పై వాక్ చేయడం వల్ల ఈ క్రోమాటిడ్ అనేది ఈ నెగిటివ్ సైడ్, ఇది డైనిన్ ఎప్పుడు నెగిటివ్ సైడే మూవ్ అవుతుంది. సో ఈ డైనిన్ నెగిటివ్ సైడ్ మూవ్ కావడం వల్ల ఈ క్రోమాటిడ్ అనేది ఈ స్పిండిల్ పోల్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఈ విధంగా క్రోమాటిడ్స్ అనేది సెపరేట్ కాబడుతుంది అనాఫేజ్ లో. డైనిన్ అనే ప్రోటీన్ సహాయంతో ఈ డైనిన్ అనే ప్రోటీన్ మైక్రోట్యూబుల్ పై వాక్ చేస్తుంది, అందుకే దాన్ని మోటార్ ప్రోటీన్ అంటారు. ఈ మోటార్ ప్రోటీన్స్ అనేవి మైక్రోట్యూబుల్ పై మూవ్ అవుతూ క్రోమాటిడ్ ని పోల్ వైపు నెగిటివ్ ఛార్జ్ వైపు తీసుకుపోతాయి. సో దీన్ని డైనిన్ అంటారు. ఇది మోటార్ ప్రోటీన్. ఇది క్రోమోజోమ్ యొక్క సెపరేషన్ లో ఉపయోగపడే ప్రోటీన్ కాబట్టి దీన్ని మోటార్ ప్రోటీన్ అంటారు. మనకి ఇక్కడ డైనిన్ ప్రోటీన్ ఎప్పుడైతే నెగిటివ్ ఛార్జ్ సైడ్ మూవ్ అవుతుందో మనకు కైనసిన్ 13 అనే ప్రోటీన్ ఇక్కడ ఈ మైక్రోట్యూబుల్ ని డీపాలిమరైజేషన్ చేస్తుంది. డీపాలిమరైజేషన్ ఆర్ ష్రింకేజ్ లేదా డీపాలిమరైజేషన్ చేస్తుంది. కైనసిన్ 13 అనే ప్రోటీన్ మనకు ఈ క్రోమాటిడ్స్ ఎప్పుడైతే సెపరేట్ అవుతాయో ఈ డైనిన్ అనే ప్రోటీన్ మైక్రోట్యూబుల్ పై మూవ్ చేసిన తర్వాత డైనిన్ అనేది మైక్రోట్యూబుల్ పై మూవ్ అయిన తర్వాత ఇక్కడ మిగిలిన ప్లేస్ అంతా డీపాలిమరైజేషన్ అయిపోతుంది. డీపాలిమరైజేషన్ అవుతుంది. అలా డీపాలిమరైజేషన్ చేయడానికి గల ఉపయోగపడే ప్రోటీన్ కైనసిన్ 13 అనేది మైక్రోట్యూబుల్ యొక్క ష్రింకేజ్ లేదా డీపాలిమరైజేషన్ కి ఉపయోగపడే ప్రోటీన్ కైనసిన్ 13. ఎప్పుడైతే క్రోమాటిడ్ నెగిటివ్ ఛార్జ్ వైపు మూవ్ అవుతుందో డైనిన్ సహాయంతో, డైనిన్ మూవ్ అయిన తర్వాత మిగిలిన పార్ట్ ఉంటుందిగా, ఇప్పుడు ఈ డైనిన్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి,
ఇక్కడ దాకున్న మైక్రోట్యూబుల్ అనేది డీపాలిమరైజేషన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ రెండు క్రోమాటిడ్లు అనేవి రెండు పోల్స్ వైపు సెపరేట్ అవుతాయి. అనాఫేజ్ నుంచి సెల్ టీలోఫేజ్ కి ఎంటర్ అవుతుంది. అనాఫేజ్ అయిపోతుంది. ఈ క్రోమాటిడ్స్ అనేవి సెపరేట్ అయ్యి రెండు పోల్స్ వైపు పంచబడతాయి. అప్పుడు సెల్ అనాఫేజ్ నుంచి టీలోఫేజ్ కి ఎంటర్ అవుతుంది. చూద్దాం ఒకసారి అనాఫేజ్ నుంచి టీలోఫేజ్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ అనాఫేజ్ టు టీలోఫేజ్. అనాఫేజ్ అనేది మనకు ఎంసిడికే అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ ని యాక్టివేట్ చేస్తే అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ అనాఫేజ్ ని యాక్టివేట్ చేస్తుంది. మనకి ఇక్కడ అనాఫేజ్ నుంచి టీలోఫేజ్ కి వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఎంసిడికేని ఇన్యాక్టివ్ చేసినట్టయితే మనకు ఎంఫేజ్ ని మొత్తం యాక్టివేట్ చేసే సిడికే ఏంటిది ఎంసిడికే. ఎంసిడికే మొత్తం ఎంఫేజ్ ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఇది టీలోఫేజ్ కి ఎంటర్ అవుతుంది కాబట్టి టీలోఫేజ్ అనేది అంతిమ దశ. మనకు మైటాటిక్ ఫేజ్ అనేది ఎండ్ కావాలంటే ఎంసిడికేని ఇన్యాక్టివ్ చేయాలి. మైటాటిక్ ఫేజ్ ఎండ్ కావాలంటే ఎంసిడికేని ఇన్యాక్టివ్ చేయాలి. మనకి ఇప్పుడు సెల్ అనేది ఇప్పుడు టీలోఫేజ్ లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి మనకు ఎంసిడికే అనేది ఇన్యాక్టివ్ కావాలి. ఎంసిడికే దేన్ని కలిగి ఉంటుంది? సైక్లిన్ ఏ మరియు సైక్లిన్ బి ఇవి రెండు సిడికే వన్ తోటి బైండ్ అయినప్పుడు మనకు ఎంసిడికి ఏర్పడుతుంది. ఎంసిడికి ఎలా ఏర్పడుతుంది? సైక్లిన్ ఏ సిడికే 1 కలిసినప్పుడు ఇదొక రకమైన ఎంసిడికి ఏర్పడుతుంది. సైక్లిన్ బి సిడికే 1 ఇవి కలిసినప్పుడు ఒక రకమైన ఎంసిడికి ఏర్పడుతుంది. ఇది డిఫరెంట్ టైంలో మనకి ఈ విధంగా సైక్లిన్ ఏ సిడికే 1 సైక్లిన్ బి సిడికే 1 ఇది బయట అవుతుంది. సో మనకు సిడికే యాక్టివ్ కావాలంటే సైక్లిన్ అవసరం. సో మనం ఇక్కడ ఎంసిడికేను ఇన్యాక్టివ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనకు సైక్లిన్ ని ఇన్యాక్టివ్ చేసినట్టయితే మనకు ఎంసిడికే అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. సైక్లిన్ ని ఇన్యాక్టివ్ చేసినట్టయితే ఎంసిడికే అనేది ఇన్యాక్టివ్ అవుతుంది. అంటే దాన్ని బ్రేక్ డౌన్ చేయాలి. ఇన్యాక్టివ్ కావాలంటే సైక్లిన్ ని బ్రేక్ డౌన్ చేయాలి. సైక్లిన్స్ అనేవి ప్రోటీన్స్ కాబట్టి ప్రోటీన్స్ ని బ్రేక్ డౌన్ చేయడాన్ని ప్రోటియోలైసిస్ అంటారు. అంటే ప్రోటియోలైసిస్ చేసినట్టయితే మనకు ఎంసిడికే అనేది ఇన్యాక్టివ్ అవుతుంది. ఏ విధంగా ప్రోటియోలైసిస్ అవుతుందంటే అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ యుబిక్విడినేషన్ ఇక్కడ ఏదేని సైక్లిన్ బి అండ్ సైక్లిన్ ఈ అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ ఇది సిడిసి20 ని కలిగి ఉంటుంది కదా. ఇది యుబిక్విడినేషన్ చేస్తుంది. దేన్ని? సైక్లిన్ బి సైక్లిన్ ఏ యుబిక్విడినేషన్ చేస్తుంది. యుబిక్విడినేషన్ చేసి డీగ్రేడ్ చేస్తుంది. అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ అనేది సైక్లిన్ బి సైక్లిన్ ఏను యుబిక్విడినేషన్ చేసి డీగ్రేడేషన్ చేస్తుంది. సో ఇలా సైక్లిన్ ఏ సైక్లిన్ బి అనేది డిగ్రేడ్ కావడం వల్ల ఎంసిడికే అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఎంసిడికే ఇన్యాక్టివ్. సో ఎంసిడికే ఇన్యాక్టివ్ అయిపోయింది కాబట్టి సెల్ అనాఫేజ్ నుంచి టీలోఫేజ్ లోకి ఎంటర్ అవుతుంది. టీలోఫేజ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. అనాఫేజ్ లో మన ఇక్కడ క్రోమాటిడ్స్ అనేవి రెండు పోల్స్ వైపు సిగ్రిగేట్ అయిన తర్వాత ఈ విధంగా రెండు పోల్ సైడ్ స్ప్లిట్ అయిపోతాయి. ఈ క్రోమోజోమ్స్ అనేవి రెండు పోల్ సైడ్ స్ప్లిట్ అయిన తర్వాత ఇక్కడ మనకు క్యారియోకైనసిస్ అనేది జరిగింది. క్యారియోకైనసిస్ అంటే కేంద్రక విభజన అనేది మనకు జరిగింది. ఇక్కడ క్రోమోజోమ్స్ అనేవి రెండు డాటర్ సెల్స్ కోసం క్రోమాటిడ్స్ ని ఈక్వల్ గా పంచబడ్డాయి. దాన్ని క్యారియోకైనసిస్ అంటారు. మనకి ఇక్కడ అనాఫేజ్ లో క్రోమోజోమ్స్ అనేవి రెండు పోల్స్ వైపు మూవ్ అయ్యాయి. ఇక్కడ టీలోఫేజ్ వచ్చేసరికి మనకు రెండు పోల్స్ వైపు క్రోమోజోమ్స్ అనేవి ఈక్వల్ గా పంచబడ్డాయి. సో ఇక్కడ ఇవి ఈక్వల్ గా పంచిన తర్వాత మనకు టీలోఫేజ్ లో ఏమేమి జరుగుతాయంటే న్యూక్లియర్ ఎన్విలప్ ఏర్పడుతుంది. న్యూక్లియర్ ఎన్విలప్ ఏర్పడుతుంది. నెక్స్ట్ క్రోమోజోమ్
డీకండెన్సేషన్, chromosome decondensation, and endoplasmic reticulum reforming, and Golgi complex reforming. ఇవన్నీ ఈ రెండు పోల్స్ వైపు ఈ విధమైన మెకానిజం అనేది జరుగుతుంది, రెండు పోల్స్ వైపు. సో ఈ రెండు పోల్స్ వైపు ఈ క్రోమోజోమ్స్ అనేవి ఈక్వల్ గా పంచబడ్డాయి కాబట్టి ఈ ఒక్కొక్క పోల్ సైడ్ ఉన్నటువంటి న్యూక్లియస్ కొత్త డాటర్ సెల్ ఏర్పడడానికి కారణమవుతాయి. ఇక్కడ మనకు క్యారియోకైనసిస్ అనేది జరిగింది. క్యారియోకైనసిస్ మీన్స్ కేంద్రక విభజన జరిగింది. ఇప్పుడు సైటోకైనసిస్ జరగాలి. సైటోకైనసిస్ అంటే సైటోప్లాజంలో విభజన జరగాలి. కేంద్రక విభజన జరిగింది, కణ విభజన జరగాలి. ఇప్పుడు క్యారియోకైనసిస్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ సైటోకైనసిస్, మనకు కేంద్రక విభజన తర్వాత కణద్రవ్య విభజన అనేది జరుగుతుంది. కణద్రవ్య విభజన జరగడం వల్ల రెండు డాటర్ సెల్స్ పూర్తిగా ఏర్పడతాయి. కొత్త డాటర్ సెల్స్ పూర్తిగా ఏర్పడడానికి కేంద్రక విభజన తర్వాత న్యూక్లియస్ డివిజన్ తర్వాత మనకు సైటోసెల్ డివిజన్ కూడా జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఎనిమల్ సెల్ యొక్క సైటోకైనసిస్ చూసుకున్నట్టయితే మనకు ఎనిమల్ సెల్, ఇది ఎనిమల్ సెల్లో కణద్రవ్య విభజన ఏ విధంగా జరుగుతుందంటే కణం యొక్క సెంటర్ ప్లేస్ లో కాంట్రాక్టైల్ రింగ్ ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి ఒక నొక్కు, ఇక్కడ నుంచి ఒక నొక్కు, ఈ విధంగా రావడం వల్ల కాంట్రాక్టైల్ రింగ్ ఏర్పడడం వల్ల ఇక్కడ డాటర్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా దగ్గరికి రావడం, ఈ విధంగా నొక్కు ఏర్పడడం వల్ల కాంట్రాక్టైల్ రింగ్ వల్ల ఈ రెండు కాంట్రాక్ట్ అవుతున్నాయి. సో దీన్ని కాంట్రాక్టైల్ రింగ్ అంటారు. ఈ విధంగా ఏర్పడడం వల్ల రెండు డాటర్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఎందులో ఎనిమల్ సెల్స్ యాక్టిన్ అండ్ మయోసిన్. యాక్టిన్ అండ్ మయోసిన్ అనే రెండు ప్రోటీన్ల వల్ల ఆ కాంట్రాక్టైల్ రింగ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ కాంట్రాక్టైల్ రింగ్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే యాక్టిన్ మరియు మయోసిన్ అనే రెండు ప్రోటీన్స్ ద్వారా ఈ సెల్ యొక్క మధ్య సెంటర్ ప్లేస్ లో నొక్కు అనేది ఏర్పడుతుంది. ఈ యాక్టిన్ మరియు మయోసిన్ కలిసిపోవడం ద్వారా ఈ విధమైన ఈ కణం యొక్క త్వచం లోపలికి చొచ్చుకొని వస్తుంది. ఈ విధంగా రావడం వల్ల మనకి ఇక్కడ ఈ త్వచం అనేది క్లీవ్ అయిపోతుంది. ఇది క్లీవ్ అయిపోవడం వల్ల మనకు రెండు డాటర్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇది యానిమల్ సెల్ యొక్క సెల్ డివిజన్. మనకు యాక్టిన్ మరియు మయోసిన్ అనేది సెల్ డివిజన్ లో ముఖ్య పాత్ర వహిస్తాయి. దీన్ని కాంట్రాక్టైల్ రింగ్ డివిజన్ అంటారు. యానిమల్ సెల్లో కాంట్రాక్టైల్ రింగ్ డివిజన్ జరుగుతుంది. అలాగే ప్లాంట్ సెల్లో చూసుకున్నట్లయితే సెల్ యొక్క సెంటర్ ప్లేస్ లో దీనికి స్పిండిల్ మైక్రోట్యూబ్యుల్, పెక్టిన్ మరియు హెమిసెల్యులోజ్ అనే పదార్థాలను ఉపయోగించుకొని ఈ విధంగా ప్లాంట్ సెల్ సెంటర్ ప్లేస్ లో ఈ విధమైన ఫ్రాగ్మోప్లాస్ట్ ఏర్పడుతుంది. ఇది ప్లాంట్ సెల్ యొక్క సెంటర్ ప్లేస్ లో స్పిండిల్ మైక్రోట్యూబ్యుల్ ప్లస్ ప్రోటీన్స్, స్పిండిల్ మైక్రోట్యూబ్యుల్స్ మరియు కొన్ని ప్రోటీన్స్ సహాయంతో ఇక్కడ సెల్ యొక్క సెంటర్ ప్లేస్ లో ఈ విధంగా ఈ లైన్ ఏర్పడుతుంది. దీన్ని ఫ్రాగ్మోప్లాస్ట్ అంటారు. ఫ్రాగ్మోప్లాస్ట్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? స్పిండిల్ మైక్రోట్యూబ్యుల్స్ మరియు కొన్ని ప్రోటీన్ సహాయంతో సెల్ సెంటర్ ప్లేస్ లో మనకు ఫ్రాగ్మోప్లాస్ట్ అనే ఒక కవచం ఏర్పడుతుంది. సో ఇక్కడ గాల్జీ కాంప్లెక్స్ వెసికిల్స్ అనేవి ఈ ఫ్రాగ్మోప్లాస్ట్ కి అటాచ్ అయ్యి హెమిసెల్యులోజ్ మరియు పెక్టిన్ ని కలిగి ఉంటాయి. ఈ వెసికిల్స్ గాల్జీ వెసికిల్స్ అనేవి పెక్టిన్ మరియు హెమిసెల్యులోజ్ ని కలిగి ఉంటాయి. ఈ వెసికిల్స్ పెక్టిన్ మరియు హెమిసెల్యులోజ్లను ఫ్రాగ్మోప్లాస్ట్ పై రిలీజ్ చేస్తాయి. ఈ ఫ్రాగ్మోప్లాస్ట్ వల్ల
మనకు సెల్ వాల్ ఏర్పడుతుంది. సెల్ వాల్ అనేది గాల్జీ కాంప్లెక్స్ వెసికిల్స్ ద్వారా పెక్టిన్ మరియు హెమీ సెల్యులోజ్ అనే కొన్ని మెటీరియల్స్ ద్వారా ఇక్కడ ప్లాంట్ సెల్లో ఫ్రాగ్మోప్లాస్ట్ అనేది ఏర్పడుతుంది. ఈ ఫ్రాగ్మోప్లాస్టే ప్లాంట్ సెల్ యొక్క డివిజన్ కి కారణమవుతుంది. ఇది సైటోకైనసిస్. సో ఇది సెల్ సైకిల్ యొక్క లైఫ్ సైకిల్. ఫ్రెండ్స్, ఇది సైటోకైనసిస్ అండ్ అనాఫేజ్ టు telophase and cytokinesis. So if you like this video, click the like button and subscribe my channel for update videos. Share this video.